హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరసైడ్స్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న కథతో వచ్చేస్తాను మీ ముందుకి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శ్రద్ధగా వింటూ ఉండండి. ఈరోజు కథ వచ్చండి మనిషి నైజం గురించి చెప్తున్నాను. మనిషి ఎలాంటి వాడు అనే దాని గురించి ఇంకా వింటూ ఉండండి. వెనకాల ఎక్కడన్నా అనుకున్న మాటలు మనకు తెలియకుండా ఎట్లా ఉంటాయి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయి బయటికి ఏమైనా మాట్లాడినా వితిన్ నో టైం మీకు చెప్పిన వ్యక్తి ఇంకొకటి చెప్తూ ఉంటాడు. ఆ నాలుగో వ్యక్తి వచ్చి మాకు చెప్తాడు అనమాట. అడుసు తొక్కడం దేనికి, కాలు కడుక్కోవడం దేనికి? దానివల్ల ఏమైందంటే గుడ్ విల్ పోతుంది. నేను ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండనమాట. ఇది మనిషి నైజం. మీ అందరికీ ఒక నిజం చెప్పనా? అసలు మనిషి నైజం ఎట్లా ఉంటుందో తెలుసా? తనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏమంటాడో తెలుసా? మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అంటాడు. ఎప్పుడు దేవుడు మంచోళ్ళనే కష్టాలు పెడతాడని చెప్పి అన్నీ చెప్తూ ఉంటాడనమాట. అదే పక్క వాళ్ళకో, ఇంట్లో వాడుకో, ఎదురింటోడుకో, లేకపోతే తనకు కావాల్సిన వాళ్ళకో, చుట్టాలకో ఎవరికి కష్టం వచ్చిందనుకోండి, మరీ ఘోరంగా చేసిన పాపాలు ఎక్కడికి పోతాయని చెప్పి అని అంటాడనమాట. నాకు అసలు అర్థం కాదు. వాళ్ళకి కష్టం వస్తేనేమో, ఏ బాధ వస్తేనేమో మంచోళ్ళకే దేవుడు కష్టాలు ఇస్తాడని అంటాడు. అదే ఎదుటి వాళ్ళకి వస్తేనేమో పాపాలని అంటాడు. మనిషి బాగా అర్థం చేసుకోవాలి. రోజు రోజుకి మనిషిలోని ఈ నైజం చాలా ఎక్కువైపోతుంది. తనది మాత్రం కష్టం, ఎదుటి వాళ్ళది పాపమని ఫీల్ అయిపోతున్నాడు. తనే విధంగా అయితే ఏదో ఒక తప్పు చేసి ఉంటాడో పైవాడు అది చూస్తూనే ఉంటాడు. తనకు ఆ కష్టాన్ని ఇస్తాడు. ఎదుటి వాళ్ళకు కూడా తెలుసో తెలియకో ఏదో తప్పో ఒప్పో చేసి ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఆ కష్టం వచ్చిందని అనుకోవచ్చు కదా. మనది కష్టమైనప్పుడు ఎదుటి వాళ్ళు కూడా కష్టమే కదా అని అనాలి, కానీ పాపమని అనకూడదు. ఎందుకంటే ఈ పాపం అన్న మాట కూడా ఆ పైవాడు చూస్తూ ఉంటాడు, ఆ కర్మనికి రాస్తూ ఉంటాడు. మనిషి నైజం చూడండి ఎట్లా ఉందో, అర్థం చేసుకోండి. ఇక మీదట మీరు ఎవరైనా సరే మీకు కష్టం వచ్చినప్పుడు ఎట్లయితే మంచి వాళ్ళకే దేవుడు కష్టాన్ని ఇస్తాడనుకుంటారో, ఎదుటి వాళ్ళకి కూడా అదే మన వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి కూడా వచ్చినప్పుడు కూడా చేసిన పాపాలు ఎక్కడికి పోతాయని అనుకోండి. వాళ్ళకు కూడా ఏదో ఒక మంచి వాళ్ళే మనలాగే అనుకోండి. ఏదో దేవుడు చేసిన కర్మకి వాళ్ళకి ఆ కష్టాన్ని ఇచ్చాడని మాత్రమే అనుకోండి. తోచినంత సాయం చెయ్యండి, కానీ ఈ మాటలు మాత్రం మాట్లాడొద్దు. మీ అందరికీ చెప్పేది అదే. కదండి మనిషి నైజం గురించి. తనకు కష్టం వచ్చినప్పుడేమో ఒకలా ఫీల్ అవుతాడు, ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు ఒకలా ఫీల్ అవుతాడు. కష్టం ఎవరికైనా కష్టమే అండి మనిషి అన్నవాడికి. అవి అలాగని ఇలా అని చెప్పి బాధ పెట్టకూడదు. తోస్తే సాయం చేయాలి, లేదంటే కర్మ ఫలాన్ని మీకే రాస్తాడనమాట దేవుడు. పాపం అని కూడా అనకూడదు అనమాట. ఆ పాపం కర్మ కూడా మీకే రాస్తాడు. ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఏడిపించకూడదని ఈ కథ నీతి మాట అండి. మనిషి నైజం ఎట్లా ఉంటుందని చెప్పాను అనమాట. ఇప్పుడు ఒక వేరే విషయం చెప్తాను, వింటూ ఉండండి. కూడా మనిషి నైజమేనండి. ఇతరులతో పోల్చుకుంటే మనిషి ఎలాగైపోతాడు అనేది ఇప్పుడు చెప్తానమాట. మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయని, అంత భయంకరంగా ఉంటాయనేది ఇప్పుడు చెప్తాను, వింటూ ఉండండి. నిన్ను నువ్వు ఎప్పుడు పక్కవాడితో కంపేర్ అంటే పోల్చుకోకు. ఎందుకంటే గొప్పగా బతికిన వాడు ఉండడు, నీకంటే దరిద్రంగా బతికిన వాడు కూడా ఉండడు. కొన్నిసార్లు కిందకు చూసి నా లైఫ్ బెటర్ అనుకుంటావు, కొన్నిసార్లు పైకి చూసి నా లైఫ్ ఇంతేనా అనుకుంటావు. ఎదుటివాడితో కంపేర్ చేసుకుంటూ పోతే ఒక పూట ఆలోచన, సంతోషం లేని జీవితం గడపాల్సి వస్తుంది. అన్నీ మానేసి నిన్ను నువ్వుగా పోల్చుకో, అంటే కంపేర్ చేసుకోకు ఎవరితోటిని. ముందే నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని ప్రతిరోజు నీకంటే బెటర్గా మారడానికి ట్రై చేయి. నీలోనే మార్పు గమనించు, అబ్జర్వ్ చెయ్యి. మార్పు చెందినవాడే మనిషి అని పెద్దలు ఊరికనే అనలేదు. ఒక్కసారి ఆలోచించు, ఇది రియాలిటీయా, ఇది నిజమా, అబద్ధమా అని. ఇదండి రోజు మనిషి నైజం గురించి చెప్తున్నాను అనమాట. మంది పక్క వాళ్ళు ఉంటారండి, మనం ఏదైనా కొనుక్కుంటే ఓర్చుకోలేడు, ఏరలేరు అనమాట. వాళ్ళకు ఉండాలనేది మనకు ఉండాలనుకోకూడదు.
దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇస్తాడనమాట. ఎవరిది వాళ్ళదే, ఎవరి అదృష్టం ఎవరికి వస్తుందండి. అందుకని ఎవరిది కంపేర్ చేసుకోకుండా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియదు. ఇప్పుడు ఇలా అంటే అలా పుట్టుకుమని పోయే రోజులండి. ఉన్నంతకాలం హ్యాపీగా సంతోషంగా ఉండాలి. వాళ్ళకు ఉంది మనకు లేదని ఏడకుండా ఉన్నంతట్లో హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, మంచిగా జీవించండి. ఒకడి పడి ఏడకండి, ఒకరి గురించి ఒకరు చెప్పుకోకండి. ఇదండి రీల్ అయితే. రేపైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా వీడియో చూస్తూ ఉండండి. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఉంటానండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.